హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ఎంసెట్ బైపీసీ 2024కి సంబంధించి వెటర్నరీ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలానే హార్టికల్చర్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ అలానే బీఎస్సీ ఫిషరీస్ కూడా వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. అండ్ అలానే బీఎస్సీ అగ్రికల్చర్కి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుందని కూడా చూద్దాం. దానికన్నా ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమైనా గైడెన్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. పూర్తి గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. వెటర్నరీ వెబ్ ఆప్షన్స్ అనేవి నీట్ కౌన్సిలింగ్ అయిపోయాక రిలీజ్ చేస్తారు. బట్ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లేట్‌గా రన్ అవుతుందనమాట. సో, ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసి మిగతా ఫేజెస్ అనేవి లేట్‌గా రిలీజ్ చేస్తారనమాట వెటర్నరీకి సంబంధించి. అండ్ అలానే వెటర్నరీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు. మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. నో యువర్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది కదా! ఇక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేసుకోండి. సర్టిఫికేట్ రీఅప్‌లోడ్ అని వచ్చిందా? లేదా యువర్ ఎలిజిబుల్ ఫర్ చూజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అనే వారికి సెప్టెంబర్ 11th నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. 13th సెప్టెంబర్ వరకు ఈ 3 డేస్ అయితే మనకి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుందనమాట. ఒకవేళ సర్టిఫికేట్స్ రీఅప్‌లోడ్ అని వస్తే మీరైతే ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి రీఅప్‌లోడ్ అయితే చేయాలనమాట. సెప్టెంబర్ 4th నైట్ లోపు సర్టిఫికేట్స్ అనేవి రీఅప్‌లోడ్ చేయాలి. లేదంటే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలనమాట. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ డేట్ అయితే అయిపోయిందనమాట. ఆగస్ట్ 30 అయితే లాస్ట్ డేట్ అనమాట. మీరేమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా డేట్ కూడా అయిపోయిందనమాట. నెక్స్ట్ సెప్టెంబర్ 3 నుంచి 5th సెప్టెంబర్ దాకా అయితే మీ డాక్యుమెంట్స్‌ని అయితే వెరిఫై చేస్తారు. మీ డాక్యుమెంట్స్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదంటే మీ డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా అప్‌లోడ్ కాకపోతే సెప్టెంబర్ 6 నుండి 8th సెప్టెంబర్ నైట్ 12 లోపు సర్టిఫికేట్స్ అయితే రీఅప్‌లోడ్ చేయాలి. రీఅప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని సెప్టెంబర్ 9th అయితే వెరిఫై చేస్తారు. సెప్టెంబర్ 13 నుండి 18 దాకైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. ఈ 6 డేస్‌లో మీరైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ చూసి పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా గైడెన్స్ కావాలి అంటే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఫిషరీకి సంబంధించి బీఎస్సీ ఫిషరీస్‌కి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారనమాట. 4th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్‌కి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది? బీఎస్సీ అగ్రికల్చర్‌కి వెబ్ ఆప్షన్స్ అయితే సెప్టెంబర్ 10 లోపు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందనమాట. ఏమైనా అప్డేట్ వస్తే అప్డేట్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికైతే రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.